తండేల్ సినిమాలో మైనస్ పాయింట్లు అంటూ పెద్దగా చెప్పాలి అంటే సినిమా స్టార్టింగ్లోనే లాజిక్స్ వెతకొద్దు అని వీళ్ళు చెప్పిన తర్వాత లాజిక్స్ వెతకొద్దని చెప్పిన తర్వాత కూడా మన లాజిక్ పాయింట్లు వెతికి దాన్ని మైనస్ అంటే తప్పు. అలా అని లాజిక్ పాయింట్ చెప్పకుండా ఉండడం కూడా తప్పే, అది కూడా నిజమే. సో ఏం లేదు, చిన్న చిన్నవి పెద్దగా ఏం లేదు. బేసిక్గా 22 మందిని పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిన తర్వాత 21 మందిని విడుదల చేస్తుంది. ఆ 22వ మనిషికి ఆధార్ కార్డు ఉండదు, గుర్తింపు ఉండదు అని చెప్పి వాడిని విడుదల చేయడం కుదరదు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్ లాజిక్లెస్ పాయింట్ ఏంటంటే అసలు ఆధార్ కార్డు లేనోడిని పనిలోకే పెట్టుకోరు ఆ షిప్పింగ్ యార్డ్లో. గుజరాత్లో ఎక్కడో శ్రీకాకుళం నుంచి గుజరాత్ వచ్చినప్పుడు వాడు వీళ్ళని నమ్మి కొన్ని ₹1,00,00,000 విలువ బోటు వీళ్ళ చేతికి ఇవ్వరు. అంటే అడ్రస్ లేని వాళ్ళకి ఇవ్వరు అనమాట. బేసిక్గా చెప్పాలంటే మిగతా వాళ్ళందరికీ అడ్రస్ ఉన్నా వీడికి నేను జాబ్ ఇవ్వనని కరాఖండిగా చెప్పేస్తారు. ఏమో వీళ్ళకి ఏమైనా చేస్తే నేనేమో నా బోటు పట్టుకొని వెళ్ళిపోతే అలాంటి భయాలు ఉంటాయి. సో తను ఆ జాబే చేయలేనప్పుడు అలా వెళ్ళడము, ఆటుపోట్లు, సముద్రాలు పాక్కి వెళ్ళడం ఇవన్నీ జరగవు. అదొకటి కొంచెం లాజిక్లెస్, కానీ లాజిక్లు వెతకొద్దు అన్నాడు కాబట్టి దీని గురించి మాట్లాడొద్దు. అండ్ నెక్స్ట్ తర్వాత పాకిస్తాన్ నడివీధిలో వీళ్ళందరినీ చైన్లతో కట్టి నిలబెట్టిన తర్వాత ఒక సీన్ ఉంటుంది. 22 మందిని ఒకరికొకరు కట్టేసి నిలబెడతారు. దేశం అంతా వీళ్ళని చంపడానికి వస్తుంది. అయినా సరే వీళ్ళు నవ్వుతా జైలు ఎక్కడుందబ్బా అని వెతుక్కుంటూ మళ్ళీ జైలుకి వచ్చేస్తారు ఎలాంటి గాయం లేకుండా. ఇది కొంచెం ఇబ్బంది పెట్టే పాయింట్. అండ్ మళ్ళీ లాజిక్లు వెతకొద్దు అన్నారు కాబట్టి దీని గురించి కూడా మాట్లాడొద్దు. అంతా ఎందుకు మాట్లాడొద్దు అంటావు అంటే చెప్పాలి కదా, మరీ మైనస్ పాయింట్ లేవు అంటే. అండ్ లాజిక్స్ వెతకొద్దు అంటే ఇవే లాజిక్స్. ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకెందుకులే ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నెగిటివ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో వాట్ ఎవర్, సినిమా అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ చిన్నవే, దానివల్ల సినిమా మనకేం ఇబ్బంది పెట్టదు. అంటే ఇప్పుడు ₹100 టికెట్ పెట్టి మనం కూర్చున్నాము అంటే కాసేపు తెర మనకి ఆహ్లాదాన్ని పంచిందా లేదా అంతే. ఇదేంటి అని గించుకొని ప్రతిదీ పాయింట్అవుట్లు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఇదేం మనకి ఇచ్చిన పజిల్ గేమ్ కాదు, ఇట్స్ ఏ సినిమా. పజిల్ గేమ్ అనుకోండి, అన్నీ వేరుకుంటూ ఇది అందులో అనుకోవచ్చు. కాదు కాబట్టి సినిమాని సినిమాలా చూడండి. నెగిటివ్ పాయింట్స్ ఏమన్నా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. మంచి ఎంటర్టైన్మెంట్, ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ఎలాంటి భేదం లేకుండా అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. థ్యాంక్ యూ సో మచ్.